హరే కృష్ణ అందరికీ హరే కూడా. కృష్ణ ప్రభుజీ ధనోత్రను. హరే కృష్ణ అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణకీర్తనా హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 14వ అధ్యాయము 3వ శ్లోకము. ఈ యొక్క అధ్యాయం పేరు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట అనేటువంటి అధ్యాయము. ఈ అధ్యాయం మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈ రోజు శ్లోకంలో మనకి భగవంతుణ్ణి మనము వినడం ద్వారా, శ్రవణం ద్వారా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయం మనకి బ్రహ్మదేవుడు చెప్తున్నారు అన్నమాట. ఏంటో చూద్దాం. జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితం భవదీయ వార్తాం స్థానే స్థితాం శృతిగతాం తనువాంగ్మనోభిర్ ఏ ప్రాయశో జితోప్యసి త్రైస్త్రి
తైస్త్రీలోక్యాం. శివలీల మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యము మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత మంజుల మాతాజీ మీరు 2, 3 పారాగ్రాఫ్లు చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ 4, 5 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నా దగ్గర 7వ శ్లోకం నుంచి ఉంది ప్రభుజీ, ఎవరికైనా ఇవ్వండి అవకాశం. ఓకే ఓకే. శ్రీదేవి మాతాజీ మీరు 2, 3 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ. ఎవరైతే తమ తమ ఆశ్రమ స్థితులలో నిలిచి ఉన్న వారే జ్ఞాన విధానమును పరిత్యజించి తనువు వాక్కు మనసుతో నీ రూపలీలాదుల వర్ణనలను ఆదరించుచు స్వయముగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనట్టి ఆ కథలకు తమ జీవితమును అంకితము కావింతురో వారు ముల్లోకములలో అజితుడవైనప్పటికీ నిక్కముగా నిన్ను జయింపగలరు. భాష్యం బై శ్రీల ప్రభుపాద వారికి జై. జ్ఞాన విధానముచే పరతత్వము ఎరుగుటకు మనుజుడు స్వల్ప యత్నమైనను చేయరాదని ఉదపాస్య అను పదము ఇచ్చట స్పష్టముగా సూచించుచున్నది. ఏలైనా అది తప్పకుండా భగవంతుని అసంపూర్ణ నిరాకార భావనకే అతనిని గొనిపోగలదు. శ్రీకృష్ణుని గూర్చియే సతతము శ్రవణము చేసడి భక్తుడు భగవద్ధామమును చేరగలడని జీవంతి అను పదము సూచించుచున్నది. అతడు ఏదీను చేయక జీవితమును గడుపుచు కృష్ణ కథలను వినినను భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ. తనువాన్ వాచ్మనోభిహి తనువు వాక్కు మనసుతో అను పదమును శ్రీల సనాతన గోస్వామి 3 రీతుల వివరించిరి. భక్తులకు సంబంధించినంత వరకు వారు తమ తనువు వాక్కు మనసుతో శ్రీకృష్ణుని జయింపగలిగి ఉందురు. ఆ విధముగా కృష్ణ భక్తి భావన యందు పరిపూర్ణులైన వారు తమ హస్తములతో ఆ దేవదేవుని పాదపద్మములను తాకగలరు. తమ వాక్కులతో అతనిని రమ్మని పిలవగలరు. అతనిని గూర్చి ఆలోచించుచు మనస్సునందు ప్రత్యక్ష దర్శనమును పడేయగలరు. అభక్తుల విషయంలో తనువాంఛనోభిహి అను పదము అజిత అను పదమునకు అన్వయించును. అనగా శ్రీకృష్ణుని ప్రేమ భక్తిలో నెలకొనిన వారు తమ దేహబలము పటుత్వము లేదా మనశ్శక్తిచే పరతత్వము నెన్నడను జయింపజాలరని అది తెలుపును. వారెన్ని ప్రయత్నములు చేసినను చర్మసత్యము వారికి అందరానిదై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. విశుద్ధ భక్తులు ఆ దేవదేవుని తనువు వాక్కు మనస్సులను జయింతురని జిత పద సంబంధమున తను వాంగ్మనోభిహి అను పదము సూచించును. శ్రీకృష్ణుడు సర్వదా తన విశుద్ధ భక్తుల చింతనే నిలిచి ఉండును కనుక అతని తనువు జయింపబడి ఉన్నది. శ్రీకృష్ణుడు సతతము తన భక్తుల యశోగానమునే చేయును కనుక అతని వాక్కు జయింపబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తన ప్రియ భక్తులను గూర్చియే తలపోయిను కనుక అతని మనస్సు జయింపబడి ఉన్నది. తను వాంగ్మనోభిహి అను పదమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వందనమునర్చును అను పద సంబంధములో వివరించిరి. భక్తులు తమ తనువు వాక్కు మనస్సులతో కృష్ణ కథలను ఆదరించుచు పూర్ణ లాభమును పడేయవచ్చునని ఆయన పలికిరి. కృష్ణ కథలకు మనుజుడు దేహముతో సాష్టాంగ దండ ప్రణామం ఆచరింపవలేను. భగవద్గీత భాగవతం వంటి కృష్ణ కథలను కీర్తించుట ఎందును అట్టి దివ్య సాహిత్యమును ప్రచారము చేసేడి భక్తులను శ్లాఘించుట ఎందును వాక్కును నెలకొల్పవలేను. దివ్యమగు భగవత్ కథలను వినున్నప్పుడు మనస్సు భక్తి భావముతోనూ ఆనందముతోనూ నిండవలేను. ఈ ప్రకారము
శ్రద్ధావంతుడకు భక్తుడు శ్రీకృష్ణుని గూర్చిన దివ్య జ్ఞానమును స్వల్ప మాత్రము పొందినను ఆ దేవదేవుని జయింపగలుగును. ఆ విధముగా అతడు భగవద్ధామమును చేరి కృష్ణ సన్నిధిలో నిత్య జీవితమును బడయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనము 1వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క బృందావన లీలల్లో ఉన్నటువంటి తీయదనాన్ని గురించి మనం చర్చించుకున్నాం. ఆ తర్వాత 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు బ్రహ్మదేవుడు? నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేను, ఆ తర్వాత మీ యొక్క శక్తిని, మీ యొక్క రూపాల గురించి కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్తూ ఉన్నారన్నమాట. సో అంటే ఏంటి? బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి గురించి ఆయన ఏం చెప్తున్నారు? చాలా శ్లాఘించారు అన్నమాట. సో ఆ తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కనుక భక్తి అనేటువంటిది ఎంతో ఎంతో చాలా ఉన్నతమైనటువంటిది అని చెప్తూ ఉన్నారన్నమాట. సో మామూలుగా అయితే శ్రీకృష్ణ భగవానుణ్ణి ఎవ్వరు కూడా జయించలేరు ఆయన్ని. ఆయన ఎవ్వరు కూడా జయించలేరు. సో ఆయన కంటే ఉన్నతమైనటువంటి అసమ ఊర్ధ్వ, సో ఆయన కంటే సమానంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆయనకన్నా పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. సో ఏకలే ఈశ్వర కృష్ణ ఆరే సభ భృత్య, కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఏమిటి? ఆయన యొక్క సేవకులు, లేకపోతే సేవకుల యొక్క సేవకులు, లేకపోతే సేవకుల సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకులు. ఇది అందరి యొక్క పరిస్థితి అన్నమాట. సో అటువంటి దేవాది దేవుడు, అందరికీ కూడా యజమాని అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమవుతాడు? ఆయన కూడా ఒక్కదానికి మాత్రం ఆయన లొంగిపోతాడు. ఒక్క విషయం చేత ఆయన ఏమవుతాడు? భక్తుల చేతిలో ఆయన ఓడిపోతాడు. ఆయన ఇంకెవ్వరు కూడా ఆయన ఓడించలేరు, కేవలం భక్తుల ద్వారా. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే కనుక బ్రహ్మదేవుడు ఎవరైతే కనుక యొక్క మానసిక కల్పనలు, అదేవిధంగా జ్ఞాన సముపార్జన, వీటి ద్వారా అటువంటి పద్ధతుల్ని ఎవరైతే కనుక వదిలిపెట్టేసి కేవలము శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృష్ణ కథలని మాత్రమే ఎవరైతే కనుక వాళ్ళ యొక్క శరీరము, వాళ్ళ యొక్క మాటలు, అదేవిధంగా మనస్సు, మూడిటిని కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కృష్ణ కథలని వినడంలో కనుక ఎప్పుడైతే కనుక శుద్ధ భక్తులు కృష్ణ కథలని చెప్తూ ఉంటారో వాటిని కనుక వాళ్ళు వింటే కనుక ఏమవుతుంది? వాళ్ళ యొక్క సోషల్ పొజిషన్ అంటే వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం వారు ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిని ఏమి మార్చుకోకపోయినా సరే వాళ్ళందరూ ఏం చేయగలుగుతారంట? కృష్ణుణ్ణి వాళ్ళందరూ కూడా అంటే కృష్ణుని ఓడించగలరంట. వాళ్ళందరూ కూడా కృష్ణుని ఓడించగలరు. మామూలుగా అయితే కనుక ఆయన అజితుడు, సో ఆయన ఎవరు కూడా ఓడించలేరు. కానీ ముల్లోకాల్లో ఎవ్వరు కూడా ఆయన ఓడించలేరు. కానీ ఏమిటి? అటువంటి భక్తుడికి ఆయన ఏమైపోతాడు? దాసోహం అయిపోతాడు. సో యశోదామాత విషయంలో కూడా మనం చూసాం, కుక్కల బంధన లీలలో, దామోదర లీలలో చూసాం. సో ఆవిడ ఎంతో కష్టపడుతుంది ఆయన్ని బంధించాలి అని చెప్పేసి, ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఆ లీలలో మనం చెప్పుకున్నాం. ఆవిడ మొత్తం ఆయన కట్టడానికి ఎన్నో తాడులు తీసుకొచ్చింది. ఎన్ని తాడులు తీసుకొచ్చి ఎన్ని ముడులు వేసినా సరే ప్రతిసారి కూడా ఆ తాడు 2 అంగుళాలు తక్కువైపోయింది. ప్రతిసారి 2 అంగుళాలు తక్కువైపోయింది. సో అక్కడ వర్ణన కూడా వస్తుంది, యశోదామాత ఎంతో కష్టపడింది, శారీరక శ్రమ ఎంతో పడింది. పాపం ఆవిడ మెడలో ఉన్నటువంటి తల్లో ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా చెదిరిపోయాయి, మొత్తం చెమట పట్టేస్తున్నాయి. ఆవిడకి శరీరం అంతా కూడాను ఎంతో చాలా శ్రమ పడుతుంది. ఆవిడ ఎంతో కష్టపడింది ఆవిడ కృష్ణుని బంధించడానికి. అయినా సరే కృష్ణుడు బంధితుడు కావట్లేదు. కానీ చివరికి ఏమైంది? ఆ తల్లి యొక్క ప్రేమని, ఆ యొక్క శ్రమని రెండింటినీ కూడా చూసి స్వామి ఏమయ్యారు? ఓకే, నన్ను బంధించు అని చెప్పేసి ఆయనే ఆ తాడు తీసుకొచ్చి ఆవిడకి ఇస్తే కనుక ఆవిడ అప్పుడు బంధించడం జరిగిందనమాట, సాధ్యపడిందనమాట. సో అంటే కేవలం కృష్ణుడు ఎన్నో లీలలు అనమాట, ఎంతో మందిని అనమాట. సో కృష్ణుడు కేవలము ఆయన యొక్క భక్తులకి ఆయన లొంగిపోతాడు. ఆయన భక్తుల చేతిలో చూసామని. సో ఆ యొక్క వృందావన్ లీలలో కూడా ఆ యొక్క గోపికల యొక్క ప్రేమకి లొంగిపోయి వాళ్ళ దగ్గర దొరికిపోయినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేసేవారు? వాళ్ళు
కృష్ణుని వాళ్ళు నాట్యం చేయమనేవాళ్ళు. యశోదామాతకి చెప్పకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయమనేవాళ్ళు? నాట్యం చేయమనేవాళ్ళు, డాన్స్ చేయమనేవాళ్ళు. సో నారదముని చూసేవారనమాట. మొత్తం ప్రపంచాన్ని ఏంటి, మొత్తం ముల్లోకాలని, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రకృతి త్రిగుణాల చేత నాట్యం చేయించేటువంటి ఆయన ఇప్పుడు ఆ గోపికల చేతుల్లో ఆయన ఒక చిన్న వ్యక్తి ఆటబొమ్మలాగా అయిపోయి, గోపికలు ఎలా చెప్తే గనక అలాగా ఆ విధంగా ఆయన నాట్యం చేస్తూ ఉన్నాడు. ఇదేమి లీల అనుకుంటారు. అక్కడ ఏంటి, స్వామి గోపికల యొక్క ప్రేమకి ఆయన లొంగిపోయారనమాట. సో అదే విధంగా రాధారాణి యొక్క ప్రేమకు కూడా ఆయన లొంగిపోయారు. మరి అర్జునుడికి ఆయన రథసారథి అయ్యారు, పార్థసారథి అయ్యారు. సో అదే విధంగా ఇక్కడ సీక్రెట్ చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా సాధించగలిగారు? కృష్ణుడి మీద ఆధిపత్యం ఏ విధంగా సాధించగలిగారు? కృష్ణుడిని వాళ్ళ వాడి కింద, నా వాడు కింద ఎలా చేసుకోగలిగారు వాళ్ళందరినీ అంటే, ఆ సీక్రెట్ ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏంటి ఆ సీక్రెట్ ఇక్కడ? కృష్ణ కథలని మనసా వాచ, అదే విధంగా శారీరకంగా కర్మణ, సో మూటితోటి కూడా కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ యొక్క కృష్ణ కథ, కృష్ణ కీర్తన, భగవద్గీత, శ్రీమద్ భాగవతము ఎక్కడైతే కనుక శుద్ధ భక్తులు ప్రవచనం చెప్తూ ఉన్నారో, శుద్ధ భక్తులు ఎక్కడైతే కనుక ఆయన కథలను వర్ణిస్తూ ఉన్నారో, అటువంటి కథలని ఎవరైతే కనుక మనసా వాచ కర్మణ వింటారో వాళ్ళకి ఏమవుతుందంట, వాళ్ళు శ్రీకృష్ణ భగవాను జయించగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ మనకి వేరే వేరే ఆచార్యులందరూ కూడా వాళ్ళ యొక్క భాష్యం ద్వారా ఏ విధంగా చెప్పారనేటువంటివి ఇక్కడే రకరకాల పదాల ద్వారా చెప్పారనమాట. సో కృష్ణుడు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క భక్తుల దగ్గరే ఉండిపోతాడు ఆయన. సో కాబట్టి ఆయన యొక్క తను కూడా జయించబడింది. సో కృష్ణుడు ఎప్పుడు కూడా భక్తుల యొక్క యశోగానాన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన వాక్కు కూడా జయించబడింది. ఎప్పుడు కూడా భక్తుల గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఆయన యొక్క మనసు కూడా జయించబడింది అనమాట. సో కాబట్టి కృష్ణ కథలకి మనం ఏం చేయాలి? సాష్టాంగ ప్రణామం చేయాలి. సో భగవద్గీత, భాగవతం కథలను ఎవరైనా కీర్తిస్తూ ఉంటే కనుక అటువంటి భక్తుల్ని కూడా మనం ఏం చేయాలి? పొగడాలి. సో భగవత్ కథలను వింటూ ఉన్నప్పుడు మనసు పూర్తిగా లగ్నం చెయ్యాలి. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటే, కృష్ణ కథలను వింటూ ఉంటే కేవలం ఏమవుతుంది, మనకి భగవంతుడిని కూడా మనం జయించగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత 4వ శ్లోకంలో చెప్తున్నారు, యొక్క తర్కం ఏదైతే ఉందో దాని వలన ఆత్మానుభూతి కలగదు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఇది బ్రహ్మదేవుడు చెప్తున్నారు. తేనే బ్రహ్మ హృదయాది కవయే. మొత్తం వేదాల యొక్క జ్ఞానము సారమంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో ప్రకటితమయ్యేలాగా చేశారు ఎవరు? గర్భోదక విష్ణు. అటువంటి బ్రహ్మదేవుడు ఆయన చెప్తున్నారు డైరెక్ట్ గా, మీరు యొక్క స్పెక్యులేషన్, తర్కం చేయడము, అది కాదు ఇది కాదు, నేతి నేతి అని చేస్తే కనుక మీకు ఎప్పుడు ఆత్మానుభూతి దొరకదు అని ఆయనే డిక్లేర్ చేసేస్తున్నారు. ఎందుకు మనం పిచ్చివాళ్ళకి మళ్ళీ అలాంటి పద్ధతిలోకి వెళ్ళాలి? సో అదేంటో చూద్దాం. శ్రేయస్రుతిం భక్తిముదాస్యతే విభో క్లేశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే తేషామసౌ క్లేశలయే వశిష్యతే నాన్యద్యదా స్థూల తుషావఘాతినాం. లక్ష్మీపార్వతి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ రాజేశ్వరి మాతాజీ, 2వ పారాగ్రాఫ్ లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ, 3వ పారాగ్రాఫ్ రాధమ్మ మాతాజీ. హరే కృష్ణ. దేవా, నీ భక్తి యోగమే ఆత్మానుభూతికి సర్వోత్తమ పదము. అట్టి మార్గమును త్యజించి జ్ఞాన సాధనలో నెలకొనువాడు కేవలము క్లేశమును బడిసి వాంఛిత ఫలమును పొందకుండును. ఊకను దంచువానికి ధాన్యము లభించిన రీతి కేవలము జ్ఞాన సాధనలో ఉన్నవానికి క్లేశము తప్ప ఆత్మానుభూతి కలుగదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, దండోత్సవనాలు. భాష్యం రచించిన శ్రీల ప్రభువుల వారికి జై. పరమ పురుషునికి ప్రేమ భక్తిని కూర్చుటయే ప్రతి జీవుని సహజము, నిత్యమైన కార్యము. మనుజుడు తన సహజ స్థితి కర్మను త్యజించి నిరాకార భావముచే
జ్ఞాన విధానముచే నామం నామం మాత్ర జ్ఞానోదయం కొరకు తీవ్రంగా అన్వేషించినచో కృత్రిమ విధానమును అనుసరించుటయే కలిగేడి ఫలముగా లభించగలదు. ధ్యానము నేరు చేయబడినదని ఎవ్వరుగాక ఎరగక మూర్ఖుడు ఊహకనే దంచవచ్చును. అట్లే భగవంతునికి శరణుజొచ్చిన జ్ఞాన ప్రాప్తి యందే మనస్సును పదే పదే నియుక్తము కావించువాడు పరమ మూర్ఖుడు. ఏలయన వ్యవసాయ కర్మ యొక్క సారము లక్ష్యము ధ్యానమైనట్లుగా దేవాది దేవుడే జ్ఞానానుసారము జ్ఞాన లక్ష్యము అయ్యున్నాడు. భగవద్రహితమగు వేదము లేదా భౌతిక విజ్ఞాన శాస్త్రము అచ్చము ఉత్త పనికిరాని ఊహక మాత్రమే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. యోగ సాధన ద్వారా లేదా నిరాకార జ్ఞానోపవాసన ద్వారా మనుజుడు ప్రతిష్టను, ఐశ్వర్యమును, సిద్ధులను లేదా సాయుధ్య ముక్తికైనను బడయగలడని ఎవరేని వాదించవచ్చును. కానీ అట్టి నామమాత్ర లాభములు నిజమునకు వ్యర్థములు. ఏలయన అవి జీవుని అతని సహజ స్థితియగు భగవంతుని ఎడ ప్రేమ భక్తి స్థితిలో నెలకొల్పజాలవు. అందువలన జీవుని నిజ స్వభావమునకు ఆవశ్యకములు కాని అట్టి ఫలములు నస్వరములు. పత్రేషు పుష్పేషు ఫలేషు తోయేష్య త్రితల భేషు వదై సత్స్ భక్త్యా సులభ్యే పురుషే పురాణే ముక్తై కిమర్థం క్రియతే ప్రయత్న అని నృసింహ పురాణమునందు తెలుపబడినది. అనగా ఆది పురుషులకు దేవదేవుడు సులభముగా దొరికడి పత్రములు, పుష్పములు, ఫలములు, తోయము మున్నగు వానిని అర్పించుట చేతనే లభ్యమగుచున్నప్పుడు మనుషుడు మోక్షము కొరకై వేరుగా ఎందులకై ప్రయత్నించవలను? హరే కృష్ణ మాత. ప్రభుజీ హరే కృష్ణ. కృష్ణ భక్తి విధానము అత్యంత సరళమే అయినప్పటికీ ఆ దేవదేవునికి సంపూర్ణంగా విధేయులై 24 గంటలు అతని ప్రేమ భక్తిలోనే సంలగ్నమగుటన్నది మొండివాడైన బద్ధజీవులకు అత్యంత కఠినం. భగవంతుని ధిక్కరించి భోగప్రాప్తిని కోరిది జగడాల బద్ధజీవులకు ప్రేమ భక్తి భావము ఒక శాపం, శిక్ష వంటిది. అట్టి మొండి బద్ధజీవులు తాత్విక కల్పనము, తపస్సు, యోగము వంటి గర్విత యత్నములచే భగవత్ శరణాగతిని విడిచినప్పుడు ప్రబలమగు భగవత్ నియమములచే తిరిగి భౌతిక స్థితికి తిరిగి వచ్చి సంసారముడు పొంగిడి నిస్సార సాగరమున మునిగిపోయేది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భక్తి యోగమే ఆత్మానుభూతికి సర్వోత్తమ పదము అని చెప్తున్నారు. అర్జునుడు కూడా మనకి 12వ అధ్యాయంలో ఇదే ప్రశ్న వేశారు. నిరాకార బ్రహ్మం చేసే పద్ధతితో చేయమంటారా, లేకపోతే కనుక మీ యొక్క భక్తి చేయమంటారా అని చెప్తే కనుక స్వామి వెంటనే దానికి సమాధానం చెప్పారు. యొక్క భక్తి యోగం అనేటువంటిది చాలా తేలికైన పద్ధతి. ఒక నిరాకార మార్గం అనేటువంటిది చాలా కష్టము. దేహదారులకి ఆ మార్గంలో ప్రగతి సాధించడం చాలా కష్టం అని చెప్పి క్లియర్ గా ఆయన కొట్టుపడేశారు. క్లేశోదిగతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భేరవాప్యసే. దేహదారులకి ఆ మార్గంలో నిరాకార బ్రహ్మ పద్ధతిలో, జ్ఞాన పద్ధతిలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అని చెప్పి అప్పుడే చెప్పేశారు 12వ అధ్యాయం.
సో ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు. సో భక్తి యోగం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి సర్వోత్తమమైనటువంటి పదము ఆత్మానుభూతి పొందడానికి. దాన్ని వదిలిపెట్టి జ్ఞాన సాధనలోకి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నించేవాడు కావాలని చెప్పేసి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. చివరికి వాడికి ఫలితం ఏమన్నా వస్తుందా అంటే కనుక ఏమీ రాదు. ఏదైనా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు మనకి అక్కడికి ఒక విమానంలో వెళ్ళిపోవచ్చు. మనం ఒక 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అనుకోండి. విమానం వెళ్ళిపోవచ్చు. విమానం ఎక్కితే కనుక ఎంతసేపు గంటలో వెళ్ళిపోతాం మనం. సో ఎవరైనా సరే అదొక పద్ధతి ఉంది. లేకపోతే కనుక ఇంకో పద్ధతి ఏంటి, విమానం లేకపోతే కనుక నడుచుకుని వెళ్ళాలి 1000 కిలోమీటర్లు కూడా కిందంతా. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, విమానం ఎక్కేసి వెళ్ళిపోతాం వెంటనే, తక్కువ టైంలోనూ వెళ్ళిపోతాము, చాలా ఫాస్ట్‌గా కూడా వెళ్ళిపోతాం అని చెప్పి విమానం ప్రిఫర్ చేస్తారు. కానీ కొంతమంది మూర్ఖులైతే గనక ఏమంటారు, ఇంత తేలికైన పద్ధతిలో మేము ఎందుకు వెళ్ళాలి? ఆత్మానుభూతి అంటే గనక చాలా కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఆ! ఎక్కువ కష్టపడితేనే మంచిది. కష్టే ఫలే అన్నారు కదా! అందుకని చెప్పి మేము కష్టమైన పద్ధతిలోనే వెళ్తాం. తేలిగ్గా మేమెందుకెళ్ళాలి? తేలిగ్గా ఎవరైనా చేసేస్తారు. విమానాల్లో కూర్చొని ఎవరైనా వెళ్తారు. కింద నడుచుకుని వెళ్ళడం కదా గొప్ప అని చెప్పి కొంతమంది మూర్ఖులు ఆ విధంగా వాదిస్తూ ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు? వాళ్ళకి క్లేశాలు తప్ప ఆత్మానుభూతి కలగదు. బ్రహ్మదేవుడు రిజల్ట్ చెప్పేస్తున్నారు ముందుగానే. ఎందుకంటే ఆయన ఎంతో మందిని చూసుంటారు గదా! సృష్టి ప్రారంభం నుంచి ఎంతో మంది జీవుల్ని ఆయన చూసుంటారు. ఇలాగా ఈ యొక్క జ్ఞాన మార్గంలో వెళ్ళి ఆత్మానుభూతి పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళని కొన్ని లక్షల మందిని ఎన్నో కల్పాల్లో ఎంతో మందిని చూసుంటారాయన. అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టే ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో, కాబట్టి ఆయన మాటల్ని మనము తీసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. ఇంకెవరి మాటలు తీసుకుంటాం? ఎందుకంటే గనక చరిత్ర మొత్తం తెలిసింది ఆయనకే. ఆయనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు బ్రహ్మదేవుడి కంటే కూడా. సో, కాబట్టి జీవుల యొక్క ఆహ్, ఏంటి సహజ స్వభావం ఏమిటి అనంటే గనక శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమ భక్తి చేయడమే. జీవేర స్వరూపిహోయ్ కృష్ణేర నిత్య దాస్. ఆయన నిత్య దాసుడు. ప్రేమ భక్తి చేయడమే. కానీ ఏమైంది మనము ప్రేమ భక్తి మనదిప్పుడు ఏమైపోయింది? పర్వర్టెడ్ అయిపోయింది. ఎక్కడ చూపించాలో తెలియక మనము వైరస్ పట్టేసింది కాబట్టి మనము ఏ కుక్కల మీదో, పిల్లుల మీదో, పిల్లల మీదో, సంపద మీదో, వీట్లి మీదో, వాట్లి మీదో మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆ ప్రేమ అంతా కూడా కృష్ణుడి మీద తప్పితే కనుక మిగతా వాళ్ళందరి మీద చూపిస్తూ ఉన్నాం. ఏమైపోయింది? మన ప్రేమ చూపించాల్సిన వాళ్ళ మీద చూపించట్లేదు. అక్కర్లేని వాళ్ళ మీద చూపిస్తూ ఉన్నాము. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది? సో వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? జ్ఞాన పద్ధతి ద్వారా కృష్ణుడిని ఆ! మేము ఆత్మానుభూతి పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో అసలైన విషయాన్ని పక్కన పెట్టేసి మిగతా వాటిలకి ఎంత చేసినా సరే ఏం లాభం ఉంటుంది చెప్పండి? హ్మ్. సో మీరు చాలా కష్టపడుతున్నారు. మంచి పని చేస్తూ ఉన్నారు. కానీ ఏమైంది? ఆ ఫలితం ఇవ్వాల్సినటువంటి టీచర్ గారు చాలా మంచిగా ఉన్నారు. క్లాస్ రూమ్‌లో చాలా బాగా చేస్తున్నారు. కానీ ఆ ఫలితం రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి టీచర్ గారు అక్కడ లేరు. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదు. మీరు ఎంత కష్టపడి, ఎంత బాగా చేసినా, ఎంతమందికి సేవ చేసినా, టీచర్ గారికి తెలియలేదనుకోండి వేస్ట్ కదా అదంతాను. సో, అలాగే ఇక్కడ మీరు ఎంత ప్రయత్నించినా సరే, ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎలా ఉంటుంది? సో, ఊకని మనం ఎంత దంచినా సరే దాంట్లోంచి ధాన్యం వస్తుందా? రాదు. ఇంకా కొంతమంది ఏమంటారు అనంటే గనక, ఇక నిరాకార బ్రహ్మ పద్ధతిలో ముందుకు వెళ్తే గనక ఐశ్వర్యము, సిద్ధులు, సాయుజ్యముక్తి ఇవైనా కూడా వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ వాటిలికేమైనా ఫలితం ఉందా? సో, ఐశ్వర్యము, ప్రతిష్ట ఇవన్నీ కూడా వస్తాయి. ఆయన గొప్ప యోగి, గొప్ప ఋషి అనేటువంటి పేర్లన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఎంతసేపు ఉంటుందది? మనం శరీరం వదిలిపెట్టేదాకా. శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మనల్ని పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. సో, అటువంటి వాటిలిని సాధించడం మూలంగా ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఇక్కడ మనకి నృసింహ పురాణంలో చెప్తున్నారనమాట. సులభంగా దొరికేటువంటి పత్రాలు, పుష్పాలు, ఫలాలు, నీరు వీటి ద్వారానే అర్చిస్తూ చాలా తేలిగ్గా మోక్షం పొందగలిగితే గనక మిగతావి పెద్ద పెద్ద విషయాలు అవన్నీ కూడా మనం ఎందుకు చెయ్యాలి? సో, వీళ్ళందరూ కూడా ఎవరు? భగవంతుడికి మీరు శరణాగతులవ్వండి అని చెప్తే గనక మేమెందుకు శరణాగతులవ్వాలి? మాకవసరం ఏంటి? ఆయనకే ఎందుకవ్వాలి? అయితే గనక ఆయన ఏం జేస్తాడు? అని చెప్పేసి చాలా మంది మొండి వాళ్ళుంటారనమాట. సో, వాళ్ళందరూ కూడా ఏం జేస్తూ ఉంటారు? మిగతావన్నీ కూడా చేస్తూ ఉంటారు.
కానీ ఆ ఫలితాలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తిని పక్కన పెట్టేస్తారు. సో ఎంత మీరు తపస్సులు చేసినా, ఎంత జ్ఞానార్జన చేసినా, ఎంత మెడిటేషన్ చేసినా ఆ రిజల్ట్స్ అన్ని కూడా ఇవ్వాల్సింది ఎవరు? అల్టిమేట్ గా శ్రీకృష్ణ భగవానుడు. ఆయన్ని పక్కన పెట్టేసి మీరు నేను రిజల్ట్ తెచ్చుకుంటా, నేను ఆత్మానుభూతి తెచ్చుకుంటా అంటే కనుక ఎలా ఉంటుంది? సో మనకి రిజల్ట్ ఎప్పటికీ కూడా రాదనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఏంటంటే కనుక ప్రయత్నాలన్నీ కూడా ఏవో చేస్తూ ఉంటారు, కర్మ ఫలితాల ప్రకారం ఏవో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏమవుతుంది? వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడలేరు. తేషామహం సముద్ధార్థ మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యా వేషత చితసం. సో ఎవరైతే కనుక నన్ను భక్తి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని నేను ఈ యొక్క జనన మరణము అనేటువంటి యొక్క సంసారం నుంచి, ఆ యొక్క సముద్రం నుంచి బయటకు తీసుకుని వెళ్ళడానికి స్వయంగా నేనే వస్తాను అని చెప్పి స్వామి మనకి 12వ అధ్యాయంలో భగవద్గీతలో ఆయన ఆశ్వాసన ఇవ్వడం జరిగింది అనమాట. సో అందుకే బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఏం చెప్తారు అంటే కనుక కేవలం భక్తి ద్వారా మాత్రమే కృష్ణ నిన్ను ఎవరైనా అర్థం చేసుకోగలరు, భక్తి లేకపోతే కనుక ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్పి చెప్తున్నారు. అదేంటో చూద్దాం. పురేహా భూమాన్ బహవోపి యోగినా స్వదర్పితేహా నిజ కర్మ లబ్ధయా విబుధ్య భక్తైవ కథోపనీతయా ప్రపేదిరేజ్యోచ్యుత తే గతిం పరాం. పాషాణ లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఓ దేవదేవ, పూర్వము పలువురు యోగులు ఈ లోకమున తమ సర్వయత్నములను నీకే సమర్పించి శ్రద్ధతో నిజ కర్మలను నెరవేర్చుచు నీ భక్తి యోగ పదమును పొంది ఉండిరి. ఓ అచ్యుత, నిన్ను గూర్చిన శ్రవణ కీర్తనములచే పరిపూర్ణమైనటి భక్తి యోగము ద్వారా వారు నిన్నెరుగగలిగిరి. నీకు సులభముగా శరణాగతులై వారు నీ పరమ పదమును సాధించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. తదాపి భూమాన్ మహిమా గుణస్యతే విభోద్ధుమర్హత్యమలాంతరాత్మభిః అవిక్రియాత్ స్వానుభవాదరూపతో హ్యనన్యబోధ్యాత్మతయా న చాన్యథా. మహాలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. భాష్యము మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. కానీ అభక్తులు పూర్ణ సగుణ స్వరూపమును నిన్ను అనుభూతమనర్చుకొన జాలరు. అయినను అంతఃకరణమున ప్రత్యక్ష ఆత్మానుభూతి సాధనచే నిన్ను నిరాకార బ్రహ్మముగా అనుభూతమనర్చుకొనుట వారికి సాధ్యపడవచ్చును. కానీ మనస్సును, ఇంద్రియములను సమస్తమగు భౌతిక ఉపాధుల నుండి, విషయాశక్తి నుండి పవిత్రమనర్చుకొనుట చేతనే వారది చేయగలరు. కేవలము ఆ రీతినే నీ నిరాకార తత్వము వారికి ప్రకటము కాగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. భాష్యము. భగవంతుని సమస్త దివ్య లక్షణములు నెరుగుట బద్ధ జీవులకు అత్యంత కఠినము. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్జతే అని శ్రీమద్ భాగవతమునందలి ప్రథమ స్కందములో 1.2.11లో ధ్రువపరపబడినది. భగవంతుని దివ్య అస్తిత్వము, నిరాకార తేజము, హృదయస్థ పరమాత్ముడు, చివరకు నిత్యధామ విలసితుడగు దేవదేవునిగా క్రమముగా అనుభూతమగను. శ్రీకృష్ణ భగవాని దివ్య అస్తిత్వము ప్రకృతి గుణములకు అతీతమైనది. ఆ విధముగా ఇచ్చట అతడు ఆగుణ్య అంటే గుణాతీతుడు అని తెలుపబడినాడు. యోగాభ్యాసము చేతనైనను లేదా ఉన్నతమగు తాత్విక చింతన చేతనైనను గుణాతీతమగు దివ్య అస్తిత్వమును స్పష్టముగా నెరుగుట కఠినముగా గోచరింపవచ్చును. ఇవి ఇక నిరాకార తత్వం నాకు అతీతమైనట్టి భగవానుని అపారమగు దివ్య గుణములను నెరుగుటకు ఈ పద్ధతులు నిజముగా వ్యర్థములే అయ్యున్నవి. కేవలము విశుద్ధ భక్తుల కరుణ చేతనే లేదా స్వయముగా భగవత్
మార్చుకుని పద్ధతి ఆరంభమగును. ఈ విధానమే విశుద్ధ కృష్ణ భక్తిగా పరిణితమగును. అది ఏ జ్ఞానం యొక్క తుది పరమ పూర్ణత్వము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఆయన బ్రహ్మదేవుడు ఎంతో మందిని చూస్తుంటారు, ఎంతో మంది జీవుల యొక్క ప్రయత్నాలను చూస్తూ ఉంటారు. ఆయనకి ఎన్నో కల్పాల్లో ఎంతో మంది ప్రయత్నించి ఉండవచ్చు. అవన్నీ కూడా చూసిన తర్వాత ఆయన రిజల్ట్ చెప్తున్నారు అన్నమాట. సో రిజల్ట్ ఏం చెప్తున్నారు? ఎవరైతే కనుక మొత్తం అన్ని ప్రయత్నాలని కూడా నీకే అర్పించి శ్రద్ధతోటి నిజ కర్మలను నెరవేర్చి నీ యొక్క భక్తి యోగ పదమును పొంది ఉండిరి. నిన్ను గూర్చిన శ్రవణ కీర్తనములచే పరిపూర్ణమైనటువంటి భక్తి యోగము ద్వారా వారు నిన్ను ఎరగగలిగిరి. నీకు సులభముగా శరణాగతులై వారు నీ పదమును పొందిరి. భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు కదా, బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సదుర్లభ. ఇక్కడ వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. సో ఎన్నో కొన్ని జన్మల తర్వాత వాళ్ళు ఏం చేశారు? అన్ని ప్రయత్నాలను కూడా నీకు సమర్పించి నిజ కర్మల్ని నెరవేర్చుతూ భక్తి యోగమును పొందారు వాళ్ళు. అప్పుడు మొదలైంది భక్తి. ఎప్పుడు? వాసుదేవ సర్వమితి అనేటువంటి ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత అప్పుడు నిజమైనటువంటి భక్తి మొదలవుతుంది. సో ఆ విధంగా వాళ్ళు చాలా తేలిగ్గా నీకు శరణాగతులై నీ యొక్క పరమపదాన్ని పొందారు. కేవలము భక్తి ద్వారానే. భక్త్యా మామభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః. సో కేవలం భక్తి ద్వారానే మనము శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకోగలము, కానీ వేరే ఏ పద్ధతి ద్వారా మనం ఆయన అర్థం చేసుకోలేము. సో మరి ఆ భక్తులందరూ కూడా మరి వాళ్ళు ఎలాగ అర్థం చేసుకోగలరు అంటే కనుక ఎవరు కూడా ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు, ఎవరు కూడాను. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు? మనస్సుని, ఇంద్రియాలని కూడా భౌతిక ఉపాధుల నుంచి దూరం చేయడము, విషయాసక్తి నుంచి పరిత్రీకరించుకోవడము, వాటి ద్వారా వాళ్ళు చేయడం మూలంగా ఏమవుతుంది? భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా కనీసం వాళ్ళు భగవంతుణ్ణి వారి యొక్క నిరాకార తత్వంలో వాళ్ళు అర్థం చేసుకోగలరు. సో మనకి 3 రకాలైనటువంటి ఫీచర్స్ ఉంటాయి మనకి భగవంతుడికి. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవాన్ ఇతి సత్యతి. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళగలరు? వాళ్ళు మహా కష్టపడితే కనుక బ్రహ్మన్ రియలైజేషన్, సో భగవంతుడి యొక్క దేహ కాంతి వరకు వాళ్ళు అర్థం చేసుకోగలరు, అంతేగాని వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. సో బ్రహ్మ కాంతి వరకు, బ్రహ్మజ్యోతి వరకు వాళ్ళు వెళ్ళగలరు అన్నమాట. సో కాబట్టి అక్కడి దాకా వెళ్ళినా సరే ఏమైనా ఉపయోగం ఉంటుందా? వాళ్ళు బ్రహ్మజ్యోతికి వెళ్ళినా బ్రహ్మజ్యోతిలో వాళ్ళు ఐక్యమైపోయినా ఏమైపోతుంది? అక్కడ ఆనందం ఏది ఉండదు, కానీ శాశ్వతత్వం మాత్రం ఉంటుంది. సో వాళ్ళకి 2 పద్ధతులు. అక్కడి నుంచి కావాలంటే కనుక వైకుంఠానికి వెళ్ళాలి, వైకుంఠ ప్లానెట్స్ లోపలికి వెళ్ళాలి, లేకపోతే కనుక మళ్ళీ భౌతిక ప్రపంచంలో పడిపోవాలి. సో కానీ ఏంటంటే వాళ్ళు చాలా మంది 99% ఏంటంటే కనుక వైకుంఠ లోకాలకు వెళ్ళేటువంటి అర్హత తెచ్చుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ యొక్క భౌతిక ప్రపంచంలోనే పడిపోతారు. వాళ్ళు పడిపోయి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఫిలాంథ్రపీ, సో మానవ సేవే మాధవ సేవ. సో వాళ్ళకి స్కూల్స్ తెరిపించడము, భోజనాలు పెట్టడము, షెల్టర్ నీడ కలిగించడము, దుస్తులు ఇప్పించడము, ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. సో కానీ ఏమైంది? ఆ విధంగా చేస్తూ ఉన్నా సరే అల్టిమేట్ గా వాళ్ళు కూడా భౌతిక ప్రపంచంలోనే వచ్చేసి మళ్ళీ కర్మబంధనాల్లో వాళ్ళు చిక్కుకుపోతూ ఉన్నారనమాట. సో కాబట్టి ఆ భక్తులు మమ్మల్ని అర్థం చేసుకోలేరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత ఆయన యొక్క గుణాలని ఎవరైనా సరే లెక్క పెట్టగలరా? ఆయనకున్నటువంటి గొప్పతనము, లక్షణాలు, గుణాలు ఎవరైనా కౌంట్ చేయగలరా? ఎప్పటికైనా పూర్తవుతుందా అనేటువంటి దాని గురించి బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఏంటో చూద్దాం. గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం హితావతీర్ణస్య క ఈశ్వరేస్య కాలేన యైర్వా విమితాసు కల్పైర్ భూపాంశవాఖేమిహి కాద్యుభాస్య. చంద్రమాతజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి.
తర్వాత శాంతకుమారి మాతాజీ 2, 3 పారాగ్రాఫ్లు చదవండి. జి లక్ష్మీ మాతాజీ 4, 5 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దంపతి ప్రణామం. తాత్వికులు లేదా శాస్త్రవేత్తలు కాలంలో పృథ్వీలోనున్న ధూళి కణములను హిమకణములను బహుశా సూర్య నక్షత్రాది జ్యోతి మండలము యొక్క కిరణముల ఎందలి పరమ ఆణువులను గణింప సమర్థులు కావచ్చును. కానీ సకల జీవుల లాభం కొరకు ధరణిపై అవతరించినట్టి దేవదేవుడగు నీ యొక్క అనంతమగు దివ్య గుణములను అట్టి సమర్థులలో ఎవడు లెక్క పెట్టగలడు. భాష్యం శిలప్రపాద వారి భాష్యం శిలప్రపాద వర్తించే శ్రీకృష్ణ భగవానుడే గుణాత్ముడని సమస్తము మహోన్నత గుణములను ఆత్మ శ్రీల సనాతన గోస్వామి వివరించాయి. ఏలైనా అతడే నాటికి జీవనదాత. ఉదాహరణకు ఉదారత, బుద్ధి, కరుణ మునగు గుణముల గురించి మనము చర్చించినను మనిషి వాటిని ప్రదర్శించినప్పుడే ఆ గుణములను జీవము కలుగును. శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో అవతరించి సమస్తమగు దైవీ గుణములను ప్రదర్శించుట చేతను అట్టి గుణములను ఇతరుల యందు కలగజేయుట చేతను ధర్మమును స్థాపించను కనుక గుణాత్ముడై ఉన్నాడు. భగవంతుని యందు గోచరించేది దివ్య గుణములను పెంపొందించుకున్న జీవుడు అనంతమగు లాభములు పడిసిన వాడే చివరకు భగవద్ధామం చేరును. అచట జీవులందరూ ముక్త పురుషులు, దివ్య స్వభావుల ఉంటారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతి జీవిని లాభం కొరకు భగవానుని ఒక ప్రత్యేకముగా ఆధ్యాత్మిక గుణమును ప్రకటించునని శ్రీల సనాతన గోస్వామి పలికిది. భౌతిక సృష్టి యందు అసంఖ్యాకమగు జీవులు ఉన్నందున భగవానుడు అనంతమగు గుణములు ప్రకటించును. ఆ విధంగా ప్రతి బద్ధ జీవుడు దేవదేవుని ఒక ప్రత్యేక విధానమును తెలుసుకొనుటకు సాధ్యపడగలదు. మహాపండితులు ఏదో ఒక నాటికి ప్రజ్ఞని మంచు కాంతి అందరి కణములను లెక్క పెట్టగలిగినను భగవంతుని గుణములను నెరుగుటలో విఫలలగుదనేది ఉపమానము ఇచ్చట వసగబడినది. ఈ ఉపమానమునందు ప్రజ్ఞ, మంచు, కాంతి క్రమముగా అత్యంత సూక్ష్మమైనవి కనుక వాటి ఎందల అసంఖ్యాకముగు కణములను లెక్క పెట్టుట క్రమముగా ఎంత కఠినముగా కాగలదో ఊహించుకొనవచ్చును. ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. సంకర్షణుడు వంటి మహాపురుషులు పృథివీ అందలి కణములనే గాక విశ్వమందలి కణములను కూడా వాస్తవముగా లెక్కించి ఉండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. అయినను అట్టి సంకర్షణుడే భగవన్మహిమలను అనంతకాలం నుండి కీర్తించుచున్నను వాటిని పూర్తి చేయజాలకపోయెను. శ్రీకృష్ణుడు బృందావనందలి బాల్యలీలలో మహాశ్చర్యకరము గుణములను ప్రదర్శించి ఉండెను. గోపవనితల నుండి వెన్నను దొంగిలించుట, గోపికలతో రాసనృత్యము చేయుట, గోపబాలులతో కలిసి పరమ సన్నిహితముగా క్రీడించుట అటువంటివే సామాన్య మానవుని కార్యములుగా గోచరించినప్పటికీ అట్టి మహోత్కృష్టమగు లీలలు శ్రీకృష్ణుని అగణిత అనంత దివ్య సుందర గుణముల స్వరూపమై ఉన్నవి. విశుద్ధ భక్తులకు అవే ప్రాణం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఎవరు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి గుణాలను పూర్తిగా ఎవరు కూడా లెక్క పెట్టలేరు. ఒకవేళ ఎవరికైనా సరే మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ధూళి కణాలన్నిటినీ కూడా లెక్క పెట్టగలిగేటువంటి సమర్థ్యత వచ్చింది. ఆ తర్వాత మంచు కణాలన్నిటినీ కూడా లెక్క పెట్టగలిగేటువంటి సమర్థ్యత వచ్చింది. సో మొత్తం సూర్య నక్షత్ర జ్యోతిర్మయ మండలంలో ఉన్నటువంటి అన్ని కిరణాల్లో ఉన్నటువంటి పరమాణువులైనా సరే లెక్క పెట్టగలిగేటువంటి శక్తి వచ్చింది. అయినా సరే అటువంటి వాళ్ళు, అంతటి శక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య గుణాలని లెక్క పెట్టడంలో వాళ్ళు కూడా అసమర్థులు, ఫెయిల్ అవుతారు వాళ్ళు కూడాను. అదే చెప్తున్నారు అన్నమాట మనకి ఇక్కడ. సో ఆయన యొక్క భౌతిక జగత్తులో ఆయన అవతరించినప్పుడు రకరకాలైనటువంటి దివ్య గుణాలని వాటిని అన్నిటిని కూడా ఆయన ప్రదర్శించారు. సో ఎవరైనా ఒక వ్యక్తి వాటిని చేసి చూపించినంత వరకు కూడా అదేముంటుంది, టెక్స్ట్ బుక్ లోనే ఉంటుంది, అంటే థియరీ అన్నమాట. కానీ ఎప్పుడైతే ఎవరైనా సరే వాటిని ప్రదర్శించి చేసి చూపించారో, ఓహో ఇలా ఉంటుందా, ఎవరి మీదైనా సరే కరుణ చూపించడం అంటే ఓ ఇదా కరుణ చూపించడము, ఎవరి మీదైనా సరే రక్షణ కల్పించడం అంటే కనుక ఓహో ఇదా రక్షణ. సో ద్రౌపది దేవికి ఆయన రక్షణ కల్పించారు, ఓ ఇదనమాట రక్షణ ఇలా కల్పించాలి.
సో అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో అయినా సరే మనకి ఇంత పెద్ద సూపర్ కంప్యూటర్లు పెట్టుకుని పెద్ద పెద్దవి పెట్టుకుని మనం ఆ కణాలన్నిటినీ కూడా లెక్కించగలిగినా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని లెక్కించగలగడం అనేటువంటిది, గుణాలను లెక్కించగలగడం అనేటువంటిది జరగదు. అనంత దేవుడు ఆయన సృష్టి ప్రారంభం నుంచి ఎన్నో కొన్ని వేల తలలతోటి ఆయన యొక్క దివ్య గుణాలని ఆయన కీర్తిస్తూ లెక్క పెడుతూ ఉన్నారు ఆయన. ఇప్పటికీ కూడా అది ఇంకా పూర్తి అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఇప్పటికీ కూడా కౌంటింగ్ అనేది నడుస్తూనే ఉందన్నమాట. సో కాబట్టి ఆయన చేసినటువంటి లీలలు, కృష్ణుడి కింద ఆయన చేసినటువంటి లీలలు అవి ఎంతో మధురంగా ఉంటాయి. కానీ వాటిని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఒక్క లీల చేస్తే కనుక స్వామి దాంట్లో ఎన్నో రకాలైనటువంటి పరమార్థాలు ఉంటాయన్నమాట. సో అది కేవలం ఆ పరమార్థాలు కూడా ఎవరికి అర్థమవుతాయి? కేవలం భక్తులకి మాత్రమే అర్థమవుతాయి అన్నమాట. తత్తేనుకంపా సుసమీక్షమాణో పుంజానయేవాత్మకృతం విపాకం హృద్వాగ్వపూభిర్విదదన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ్ భాగ్. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. దుర్గా భవానీ మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ సుబ్బరత్న ప్రభుజీ, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ప్రణామం. దేవ, పూర్వకర్మ ఫలమును ఓర్పుతో అనుభవించుచు మనోవాక్యములచే నీకు నమస్కరించుచు నీ నిర్వేహితుక కరుణకై మన పూర్వకముగా ప్రతీక్షించు వాడే నిక్కముగా ముక్తిని బడియుటకు అధికారి వగుచున్నాడు. భాష్యం. పుత్రుడు తన తండ్రి నుండి వారసత్వం పొందుటకు కేవలము జీవించి ఉండిన చాలినట్లు భక్తి యోగ నియమములను అనుసరించుచు కృష్ణ భక్తి భావనలో నిలిచియున్న మనుజుడు భగవత్కరుణను బడియుటకు సహజముగానే అర్హుడునని శ్రీధర స్వాముల వారు వ్యాఖ్యానించరి. అనగా అతడు భగవద్ధామమును చేరును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పూర్వ పాపకర్మ ఫలమును ఓర్పుతో అనుభవించుచునే భక్తుడు మనఃపూర్వకంగా భగవంతుని దయ కొరకు ప్రతీక్షించునని సుసమీక్షమాన అనే పదం సూచించుచున్నది. తనకు సంపూర్ణ శరణాగతుడకు భక్తుడు పూర్వకర్మ ఫలమును అనుభవింపని అవసరం లేదని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికాను. అయినను భక్తుడు తన మనస్సులో పూర్వపాప చింతన లేశమును ఇంకనూ కలిగి ఉన్నప్పుడు శిక్షణ భగవానుడు అతని ఎందలి భోగ ప్రవృత్తిని తొలగించును. అట్టి శిక్ష ఒక్కొక్కప్పుడు పాపఫలముగా తోచవచ్చును. భగవద్రహితముగా భోగించవచ్చునడి జీవుని ప్రవృత్తిని సర్దిద్దటే ఈ సమస్త సృష్టి యొక్క ప్రయోజనం. కనుక ఏదేని పాపకార్యమునకు వసగబడిన ఒకానొక శిక్ష అట్టి పాప ప్రవృత్తిని తొలగించుటకే ప్రత్యేకంగా నిర్ణయింపబడి ఉండును. భక్తుడు భక్తి యోగం నందు నెలకొన్నప్పటికీ పూర్తిగా కృష్ణ భక్తి యందు పరిపూర్ణుడు కానంత వరకు ఈ జగత్తునందలి మిథ్యా సుఖమును అనుభవించాలనడి సూక్ష్మ తలంపును కలిగి ఉండును. కనుక అట్టి శేషభోగ ప్రవృత్తిని తొలగించుటకే భగవంతుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిని సృష్టించును. భక్తుడు అనుభవించడు ఈ దుఃఖము కర్మఫలము కాదు. పైగా ఈ భౌతిక జగత్తు నుండి పూర్తిగా బయటపడి భగవద్ధామను చేరినట్లు భక్తునికి ప్రేరణ గూర్చుటకు అది భగవానుని విశేష కరుణయై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రద్ధావంతుడకు భక్తుడు భగవద్ధామమునకు వెడలవలెనని మనపూర్వకముగా కోరుకున్నాడు. అందువలన అతడు భగవంతునిచే వసకబడిన కరుణాపూర్వకముగు శిక్షను ఇష్టాపూర్వకముగా స్వీకరించి హృదయముతో వాక్కుతో దేహముతో ఆ దేవదేవుని వందనములను కావించును. అట్టి ప్రామాణికుడగు భగవత్ సేవకుడు కష్టము నంతటిని భగవత్పాచర్యమును పొందుటకు చెల్లించడి కొద్దిపాటి మూల్యమని భావించిన వాడే నిక్కముగా భగవంతునికి నిజమైన పుత్రుడు కాగలడు. ఇది ఇచ్చట దయాభక్ అను పదముతో సూచితమైనది. అగ్ని రూపమును పొందనిదే ఎవరును సూర్యుని చెంతకు
వెడలజాడనట్లు కఠోరముగు పవిత్రీకరణ విధానమును అనుసరించనిదే ఎవరును పరిశుద్ధ స్వరూపముగు శ్రీకృష్ణుని దరి చేరజాలడు. అట్టి పవిత్రీకరణ విధానమును కష్టముగా గోచరించినను యథార్థమునకు అది భగవంతుని చేత స్వయముగా వసగబడిన చికిత్స అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి ఎప్పుడైనా సరే కాల్లో ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, ఏదైనా ఒక ముల్లో లేకపోతే గాజు పెంకో ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, సో ఏం చేస్తారు, మనకి డాక్టర్ గారు బాగా లోపలికి వెళ్ళిపోతే ఆయన కూడా ఏం చేస్తారు, ఆ యొక్క ప్రదేశాన్ని ఆయన కత్తిరిస్తారు. కత్తిరించి కొంచెం లోపల ఏదైతే కనుక ముల్లో లేకపోతే కనుక చిన్న చిన్న గాజు పెంకులు రవ్వలు ఏవైనా ఉంటే కనుక వాటిని తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ తీసేటప్పుడు బాధ కలుగుతుందా లేదా? మనకి బాధ కలుగుతుంది. ఎవరికైనా సరే తీసేటప్పుడు బాధ కలుగుతుంది. సో గాజు పెంకులు కానీ ఏమైనా తీసేటప్పుడు. సో అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు, డాక్టర్ గారు సర్జరీ చేస్తూ ఉంటారు. సర్జరీ చేసినప్పుడు ఏంటి, సో ఏదైనా మనకి కట్ అయిపోయింది లేకపోతే ఏదైనా అయింది అనుకుంటే ఏం చేస్తారు ఆయన, మళ్ళీ దాన్ని అంతా కూడా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఫుల్గా క్లీన్ చేసి మళ్ళీ అక్కడ ఒక్కొక్కసారి కుట్లు వేస్తారు. ఆ కుట్లు వేసినప్పుడు కూడా మనకి బాధ కలుగుతుంది కదా, నొప్పేస్తుంది కదా. సో ఏదో ఒకటి ఎక్కడైనా పెద్దగా చిన్న కట్ అయితే కనుక బ్యాండేడ్ వేసి వదిలేస్తారు. పెద్దదనుకోండి వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్ట్గా హీల్ అవ్వాలంటే కనుక ఏం చేస్తారు, కుట్లు వేస్తారు. కుట్లు వేసినప్పుడు బాధ కలుగుతుంది మనకి. కానీ ఆ బాధ కలిగించినంత మాత్రాన మనకి హాని జరిగినట్టు అది డాక్టర్ గారు మనకి హాని చేయాలని చేశారు? అది చేయలేదు. ఎందుకు చేశారు? అది ఆయన మన మంచి కోసమే ఆయన చేశారు. సో అలాగే ఎవరైనా చేస్తే కనుక డాక్టర్ గారి మీద ఎవరైనా కోప్పడతారా, ఆయన తిడతారా, కేసులు పెడతారా? ఆయన మీద ఏం పెట్టరు కదా. డాక్టర్ గారు సర్జరీ బాగా చేశారు, కుట్లు బాగా వేశారు, చాలా ఫాస్ట్గా నాకు మాడిపోయినాయి, మళ్ళీ నేను నార్మల్ అయిపోయాను అని చెప్పేసి ఆయనకి మళ్ళీ ఆనందంగా వచ్చి చెప్తారు మళ్ళీ. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమనుకుంటారంటే కనుక తన యొక్క భక్తులు ఎలా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, మచ్చలేని చంద్రుడిలాగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటారు అన్నమాట. సో తన భక్తులు తనలాగే ఉండాలి. ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఎలా అయితే కనుక మనము సూర్యలోకానికి వెళ్ళాలనుకోండి, మనం ఉన్నటువంటి శరీరంతో మనం వెళ్ళగలం, అక్కడికి వెళ్ళలేం, భస్మం అయిపోతాం. కానీ సూర్యుడి యొక్క లోకంలో బతికే వాళ్ళు కూడా కొంతమంది జీవులు ఉంటారు. కానీ వాళ్ళ యొక్క శరీర తత్వం ఎలా ఉంటుంది, ఆ యొక్క సూర్యలోకానికి సంబంధించినట్లు అగ్నితత్వంతో ఉంటుంది వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా. సో అలాగే మనం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క లోకానికి, మన యొక్క నిజధామానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి, మనం కూడా మచ్చలేనటువంటి మనుషుల కింద ఉండాలి. కొంచెం కూడా మచ్చ గాని, కల్మషాలు గాని, భౌతిక వాంఛలు గాని ఏవి కూడా ఉండకూడదు. సో మామూలుగా చూస్తే గనక భక్తులకి కర్మ అనేటువంటిది ఏది ఉండదు. చూస్తుంటాం భక్తులకి కర్మ అనేటువంటిది ఏది ఉండదు. వాళ్ళ యొక్క కర్మ అనేది మొత్తం తీసేస్తారు ఆయన. కానీ ఏమవుతుంది, కర్మ మొత్తం తీసి పక్కన పెట్టేస్తారు. మనకి అనుభవించాల్సింది ఒక 99 100 ఉంటే కనుక ఆయన మొత్తం తీసేస్తారు అన్నమాట. కానీ ఏమైంది, మొత్తం తీసేస్తే కనుక మళ్ళీ మనము ఏమైపోతాము, అటు ఇటు వెళ్ళిపోతాం మనం. అందుకని ఏం చేస్తారంటే కనుక ఆయన ఒక్కొక్కసారి మనల్ని ఇంకా ఆ కల్మషాలన్నీ కూడా పోగొట్టడానికి ఏం చేస్తూ ఉంటారు, కొంచెం కొంచెం వదిలేస్తారు ఆయన కర్మని, మనకున్నటువంటి కర్మని కొంచెం కొంచెం వదిలేస్తారు అన్నమాట. సో వదిలేసినప్పుడు మనకి చాలా కష్టము, అబ్బో నాకు చాలా కష్టం వచ్చేస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన 100 కష్టాలు రావాలని ఉంటే కనుక ఆయన ఒక్క కష్టాన్నే వదిలేరు మనకి, మన మీద ఆయన. మిగతా 99 అయినా పక్కన పెట్టేశారు. మాయాదేవికి కూడా చెప్పకుండా మాయాదేవికి చెప్తారనమాట, ఓకే ఓకే నేను కష్టం ఇస్తున్నాను, పర్లేదు నేను ఇస్తున్నాను కదా అని చెప్పేసి మాయాదేవిని కూడా పక్కకు కూర్చోబెట్టి ఆయన 1 2 మనకి ఇస్తారనమాట. కష్టాలన్నీ కూడా అవే మనం తట్టుకోలేకుండా కృష్ణ నీకు ఇంత పూజ చేశాను అయినా సరే నాకు కష్టాలు ఇస్తున్నావు అని చెప్పి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నీకు 100 రావాలిరా బాబు, నేను నీకు 2 1 వదిలేను, నేను చాలా తగ్గించాను, కోటా ఇచ్చానన్నా సరే మనకు అర్థం అవట్లేదు అనుకోండి, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అప్పుడు బయటికి వెళ్ళిపోతే ఏమైపోతాయి, మిగతా 98 కూడా వచ్చేస్తాయి మళ్ళీ మన వెనకాల. కృష్ణుని వదిలిపెట్టేస్తే ఆయన దగ్గర ఉంటే కనుక 2 వచ్చినాయి. కానీ బయటికి వెళ్ళిపోతే ఏమైంది, ఈ 2 ప్లస్ ఆ బయట 98 మొత్తం అన్ని కూడా వచ్చేస్తాయి మాయ దగ్గరికి వెళ్తే. సో ఆ తప్పు మనము చేయకూడదు. సో కాబట్టి భక్తులకి ఒక్క కర్మ ఫలితాలు అనేటువంటిది ఏది ఉండదు.
ఒక్కొక్కసారి భక్తులు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే ఆ కష్టం ఇచ్చేది ఆయనే, ఆ కష్టం నుంచి బయటపడేసేది కూడా ఆయనే అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏం చేస్తారు ఆయన, తన యొక్క భక్తుల యొక్క గొప్పతనం మొత్తం ప్రపంచం అంతా కూడా తెలియడానికి అటువంటి కష్టాల ద్వారా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అంతా కూడా ప్రపంచానికి అంతా కూడా ఆయన తెలిసేలాగా చేస్తారు. భక్తుల యొక్క గ్లోరీస్, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి అందరికీ తెలియాలని చెప్పేసి. సో చూసాం మనం ఏమవుతుంది, అంబరీష్ మహారాజు ఆ తర్వాత మనము దుర్వాస ముని వృత్తాంతం చూసాం. పాపం ఆయనకి ఎంత కష్టం కలిగింది అంబరీష్ మహారాజ్కి. ఒక ఏడాది పాటు దుర్వాస ముని అంతా తిరిగి వచ్చే వరకు కూడా ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ రాక్షసుడు చంపడానికి వచ్చేసాడు, మరి ఆయనకు కూడా కష్టం వచ్చింది కదా. మరి అంబరీష్ మహారాజ్ ఏమైనా తొణికాడు? ఆయన కొంచెం అయినా సరే ఏమీ తొణకలేదు, అలాగే ఉన్నాడు ఆయన అంతే స్టడీగా. కానీ ఏమైంది, వచ్చిన కష్టం అంతా కూడా వెళ్ళిపోయింది. ఆయన కూడా కర్మ ఏమైనా ఉందా, కర్మఫలం ఏమైనా ఉందా అంబరీష్ మహారాజ్కి? ఏమీ లేదు. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణ శరణాగతి పొందుతామో అప్పుడు మన యొక్క కర్మ అంతా కూడా, కర్మఫలం అంతా కూడా ఏమైపోతుంది, శేషం మొత్తం భస్మం అయిపోతుంది భక్తి చేస్తూ ఉంటాం కాబట్టి. ఎలా అయితే కనుక అగ్నిలోకి ఒక చిన్న దూది పింజేస్తే కనుక ఏమవుతుంది, వెంటనే అది భస్మం అయిపోతుంది, నల్లగా ఏం కొంచెం బూడిద కూడా కనపడదు. సో అలాగే భక్తి ఎంత శక్తివంతమైనటువంటిది అంటే కనుక మనం ఎన్నో ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి కర్మ ఫలితాలన్నిటినీ కూడా అదేమవుతుంది, జస్ట్ ఒక చిన్న దూది పింజిలాగా దాన్ని అంతా కూడా నాశనం చేసేస్తుంది. భక్తి అనేటువంటిది అంత శక్తివంతమైనటువంటి అగ్ని. సో మరి ఎందుకు వస్తున్నాయి మరి కర్మ ఫలితాలు లేకపోతే భక్తి అంత శక్తిమైనటువంటిది అంటే? సో భక్తి యొక్క మొదటి లక్షణం ఏంటి, క్లేశాగ్ని సుబద. రెండవ లక్షణం శుద్ధ భక్తి యొక్క లక్షణం. క్లేశాగ్ని అంటే కనుక మొత్తం కర్మ ఫలితాలన్నిటినీ కూడా నాశనం చేసేస్తుంది మనకి. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం, మొత్తం అన్నిటిని కూడా ఏం చేస్తుంది, నాశనం చేసేస్తుంది. ఒక చిన్న పేపర్ ముక్క తీసుకుని వెళ్ళి ఒక పొయ్యిలో వేసామనుకోండి, ఏమవుతుంది, ఏమన్నా మిగులుతుందా? అది ఏముండదు, వెంటనే బుగ్గి బూడిదైపోతుంది. అలాగే భక్తులు ఉంటే కనుక ఏమవుతుంది, కర్మ ఫలితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ ఎందుకు మళ్ళీ కష్టాలు వస్తున్నాయి అంటే కనుక స్వామి ఆ యొక్క చిన్న చిన్న కష్టాలు ఇవ్వడం ద్వారా ఆయన మనల్ని ఇంకా కూడా పరిపూర్ణం చేయాలి అని చెప్పి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. ఎలా అంటే కనుక ఇప్పుడు బంగారము దాంట్లో మనకి మలినాలు ఉంటాయి. ఎలా తీస్తారు బంగారంలో మలినాలు మనకి? దాన్ని వేడి చేస్తారు, బాగా వేడి చేస్తే కనుక ఏమవుతుంది, దాంట్లో అది కరిగిపోతుంది. మాల్టన్ గోల్డ్, చాలా పసుపు రంగు అనమాట, డార్క్ పసుపు రంగులో ఆ యొక్క బంగారం అంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, ఆ బంగారం పని చేసేటువంటి అతని కంసాలు ఏవైతే ఏం చేస్తాడు, అప్పుడు దాంట్లో ఉన్నటువంటి మలినాలను తీసి పక్కకు తోసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్వచ్ఛమైనటువంటి బంగారం బయటకు వస్తుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒక్కొక్కసారి భక్తులకి ఏవో కొన్ని కష్టాలు ఇచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ విధంగా చేయడం మూలంగా రెండు రకాలు జరుగుతాయి. ఒకటి, భక్తులని ఆయన పూర్తిగా ప్యూరిఫై చేస్తారు. రెండవది ఏం చేస్తారు, ఆయన భక్తులకి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి అంతా కూడా తెలిసేలాగా ఆయన చేస్తారు. అందుకే భక్తులకు ఒక్కొక్కసారి భక్తులకు కూడా కష్టాలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి కష్టాలు డైరెక్ట్ గా స్వామి ఇస్తారు, లేకపోతే ఏముంది ఒక్కొక్కసారి మాయాదేవి కష్టాలను ఇస్తుంది అనమాట. సో రెండు రకాలైన కష్టాలు, ఒక డైరెక్ట్ గా స్వామి ఇచ్చేటువంటివి, రెండవది మాయ ఇచ్చేటువంటిది. ఎందుకంటే కనుక ఎప్పుడైతే మనం భక్తి మొదలు పెట్టామో దానికి వెంటనే అర్థం ఏమిటి, మాయ మీద యుద్ధాన్ని ప్రకటించాము అని అర్థం. సో మాయాదేవి మీద యుద్ధాన్ని ప్రకటిస్తే కనుక ఆవిడ ఊరుకుంటుందా? రకరకాలుగా మన మీద అటాక్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎన్ని అటాక్స్ అయినా సరే ఏం చేయాలి, మనము శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల్ని పట్టుకుని చాలా గట్టిగా పట్టుకుని ఉండాలి. అదే ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు, తత్తేను కంపా శ్లోకంలో. ఏం చేయాలి మనము, ఎన్ని వచ్చినా సరే మనం శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలను వదిలిపెట్టకుండా అలా ఉంటే చాలు. ఏమవుతుంది, మొత్తం పూర్వకర్మ ఫలితాలని ఓర్పుతో అనుభవించుచు మనోవాక్కాయంచే నీకు నమస్కరించుచు నీ నిర్హేతుక కరుణకై మనఃపూర్వకంగా ప్రతీక్షించువాడే నిక్కముగా ముక్తిని బడగుటకు అధికారి అగుచున్నాడు. సో ఆ విధంగా చేస్తూ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, కృష్ణుడు మనకి రుణపడిపోతూ ఉంటాడు అనమాట. ఆయన ఇంకా కృష్ణుడు మనకి రుణపడిపోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆయన అంటూ ఉంటాడు,
సో నా యొక్క భక్తులు ఎంత భక్తి చేస్తూ ఉన్నారు అని అంటే కనుక వాళ్ళని ఏమైనా సరే తీసుకోండర్రా, ముక్తి తీసుకోండి అని చెప్పి అడిగినా సరే ఏమంటారంట? వద్దంటారంట. ఏమంటారు? దియామానం నా గృణంతి వినా మత్సేవనాం జన. నేను ముక్తినిస్తాను తీసుకోండర్రా బాబు అన్నా సరే వద్దొద్దు, మాకు ముక్తి వద్దు, మీకు సేవ ఒకటి చేస్తే చాలు. సో మళ్ళీ సేవ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? వాళ్ళు ఇంకా కృష్ణుడిని అప్పులో పెట్టేస్తున్నారు, రుణపడేలాగా చేసేస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఇలాంటివన్నీ ఎన్ని వచ్చినా సరే ఒడిదొక్కుంటూ కేవలం మనం భక్తిలో మనల్ని నిలబెట్టుకుంటే చాలు. కేవలము భక్తిలో నిలబెట్టుకుంటూ మనం భక్తి నుంచి పడిపోకుండా ఉంటే చాలు. ఒకసారి బాగా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నొచ్చినా సరే కృష్ణుడిని వదిలిపెట్టకుండా భక్తిలో అలాగ నిలబెట్టుకుంటూ అలాగ మనం ఉంటే చాలు. ఆటోమేటిక్ గా మనము ముక్తిని పొందడానికి అర్హులమైపోతాము. ముక్తిని పొందడానికి అర్హులమైపోతాం. అదే మార్గంలో మనం స్థిరంగా ఉండాలన్నమాట. సో లేదు అది వదిలిపెట్టేస్తాను, మళ్ళీ అటేపు వెళ్తాను, ఇటేపు వెళ్తాను, మళ్ళీ వస్తాను అని అంటే కనుక ఏమవుతుంది? మళ్ళీ పోతుంది. సో పోతుంది అనమాట. సో ఇది వరకు మనకి తెలుసు పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి. సో చాలా ప్రతిదానికి ఇది వరకు క్యూలు ఉండేవి. ఈ మధ్యన అయితే కనుక వదిలేశారు కానీ. సో గ్యాస్ సిలిండర్ కి క్యూ, లేకపోతే కోటాలో మనకి బియ్యం తెచ్చుకోవాలంటే క్యూ. సో ఏం చేయాలి మనం? ఆ క్యూ వస్తున్నప్పుడు ఇంకా చాలా సార్లు ఏంటి, నీళ్లు తెచ్చుకోవడానికి కూడా క్యూ ఉండేది ఇది వరకు. ఇప్పుడైతే తగ్గిపోయింది కానీ. సో ట్యాంకర్ వచ్చేది, మున్సిపాలిటీ ట్యాంక్ వస్తే కనుక దానికి కూడా క్యూలో నిలబడి ఉండాలి. సో ఎవరైనా సరే అది రావట్లేదు ట్యాంకరు, తర్వాత చూస్తానులే అని చెప్పి ఓపిక లేకుండా ఆ క్యూలోంచి బయటకు వచ్చేసారనుకో ఏమవుతుంది? వాడి నెంబరు పోతుంది, మళ్ళీ మొదటి నుంచి నిలబడాలి. మళ్ళీ నిజంగా ట్యాంకర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అందరికన్నా చివరి అయిపోతాడు వాడు ఏం చేయాలి? ఆ టైంలోనూ కనీసం ఓపిక్గా ఉండాలి, కొంచెం ఓపిక్గా ఉండాలి. కష్టంగానే ఉంటుంది కానీ వాడి నెంబర్ పోకుండా వాడు ఓపిక్గా ఉండాలి. 5వ పొజిషను 6వ పొజిషను ఏదో పొజిషన్లో ఉన్నాడు వాడు ఓపిక్గా అలా నిలబడి ఉంటే కనుక ఎప్పటికప్పటికి నెంబర్ క్లియర్ అవుతుంది. అలా అని చెప్పి వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? నెంబర్ పోద్ది, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి, మళ్ళీ చివరి నుంచి రావాలి. సో అలాగే మనం భక్తిలో కూడా ఒడిదుడుకులు వచ్చినా సరే తట్టుకుంటూ మనం అలాగే నిలబడి ఉంటే కనుక ఏదో ఒక రోజు మన నెంబర్ వస్తుంది. అలా అని చెప్పి మళ్ళీ ఆయన వదిలిపెట్టేస్తే కనుక ఏమైపోతుంది? మన నెంబర్ మళ్ళీ చివరికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా కష్టమవుతుంది, ఇంకా ఎక్కువ జన్మలు అనుభవించాలి, ఎక్కువ జన్మలు తిరగాలన్నమాట. సో కాబట్టి మనము చాలా ఓపిక్గా ఉండాలి. కృష్ణుడు చాలా ఎంతో ఇవ్వాల్సింది నాకు, ఆయన కొంచెమే ఇస్తున్నాడు అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకు కృష్ణుడు వాటిని కొంచెం కొంచెం వదిలిపెడతాడు మన యొక్క కర్మ ఫలితాలను అంటే కనుక అది మనల్ని ప్యూరిఫై చేయడానికి. ఎందుకంటే మనం ఇంకా పరిపూర్ణలం అవ్వలేదు కాబట్టి. సో అది ప్యూరిఫై చేయడానికి కొన్ని వదిలిపెడతారు. సో కాబట్టి మనం అప్పుడు కూడా ఏం చేయాలి? కృష్ణుడినే పట్టుకోవాలి. మళ్ళీ అయిపోవాలన్నా సరే మళ్ళీ ఎవరిని పట్టుకోవాలి? కృష్ణునే పట్టుకోవాలి. కృష్ణ, నాకేదో బాధ కలుగుతుంది, ఏంటో నాకు తెలియదు, మీరే శరణాగతి. సో అని చెప్పి ఎప్పుడు ఆయన్నే పట్టుకోవాలి. పట్టుకుంటే కనుక ఏమవుతుంది? ఇప్పుడు పిల్లవాడుని తండ్రి కొట్టాడు. సో ఏదో తప్పు చేసావని కొట్టాడు. సో కొట్టినా సరే వాడు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి మీరే కొట్టారు, మీరే ఆయిల్ రాయండి, ఆయింట్మెంట్ రాయండి అంటే కనుక వాడి తండ్రి ఏమనుకుంటాడు? నీ ఇంత కొట్టినా సరే మళ్ళీ నేను నా దగ్గరికి వస్తా కదరా, పట్టు అని చెప్పి వెంటనే కొబ్బరి నూనె రాస్తాడు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకెక్కువ కొట్టకుండా ఉంటాడు అనమాట. సో అలాగే మనం కూడా కృష్ణుని వదిలిపెట్టకూడదు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, టెస్టులు ఉంటాయి. ఎందుకంటే టెస్ట్ లేని పరీక్ష ఏదైనా బాగుంటుందా అండి? ఎప్పుడైనా సరే పబ్లిక్ ఎగ్జామ్ లేకుండా సర్టిఫికేట్ ఇచ్చేసారు అనుకోండి, దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఏముండదు. టెస్ట్ పెడితేనే, టెస్ట్ పాస్ అయితేనే వాల్యూ దేనికైనా సరే. అలాగే మరి అలాంటిది ఎంతో విలువైనటువంటి కృష్ణ భక్తిని ఆయన ఇస్తూ ఉన్నారు, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని ఇస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుంది. సో ఎలా ఉంటాయి? చిన్న టెస్టులు ఉంటాయి. సో కాబట్టి వాటిని తట్టుకోవాలి. సో టెస్టులను తట్టుకోవాలన్నా సరే మళ్ళీ ఏం చేయాలి? టీచర్ గారినే పట్టుకోవాలి. టెస్ట్ పాస్ అవ్వాలంటే కనుక టీచర్ గారే టెస్ట్ పెట్టేది, కానీ మళ్ళీ పాస్ అవ్వాలంటే కూడా టీచర్ గారినే పట్టుకోవాలి. సో కాబట్టి కృష్ణుడినే మళ్ళీ పట్టుకోవాలి టెస్ట్లో పాస్ అవ్వడానికి. సో అదే మనకి ఈ శ్లోకంలో ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మళ్ళీ మనం డిస్కషన్ రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. పద్మిని మాతాజని మన క్లాస్కి వస్తారండి. ఆవిడ నిన్నే చెప్పారు, నేను మర్చిపోయాను. ఆవిడకి ఏదో ఇబ్బంది అంటండి. హరే కృష్ణ మహామంత్రం చెప్పమన్నారు ప్రొద్దుట మళ్ళీ